దేవుడు నీకు ఎప్పుడైనా మేలు చేశాడా? ఆ మేలు నీకు గుర్తుందా? ఎందుకంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు కీర్తన గ్రంథంలో, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. మరి దావీదైతే చెప్తున్నాడు, దేవా నేను నీ సన్నిధిలో నీ సాక్షిగా ఉండునట్లు, దేవా నేను మహిమపరచినట్లు, నీ జీవపు వెలుగు నేను ఉన్నట్లు నువ్వు నా పాదములను పడిపోకుండా తప్పించి ఉన్నావు దేవా, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులను దేవుడు చెప్తున్నాడు. మరి ఎంతకాలం అయింది నువ్వు దేవుని సన్నిధికి వచ్చి? ఎంతకాలం అయింది ఆయన సాక్షిగా నువ్వు బ్రతికి? మరి చాలామంది వారు చేసిన దానికి కృతజ్ఞులుగా ఉంటారంటే ఏంటి, చేసిన దాన్ని మర్చిపోయి తిరుగుతూ ఉంటారు. మరి నీకు దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, ఒక వ్యసనం నుండి దేవుడిని విడిపించి మరణ పడక నుంచి దేవుడిని విడిపించి 3-4 నెలలు హాస్పిటల్లో బ్రతికావేమో, నాకు ఇంకా జీవం లేదు, నాకు ఇంకా మరణమే గత నువ్వు ప్రార్థించిన వేళ దేవుడిని దర్శించి నీకు ఆయన ప్రాణం పెట్టాడేమో, మరలా రెండవసారి దేవుడిని బ్రతికించాడేమో. కానీ నువ్వేం చేస్తున్నావు? మరలా అదే వ్యసనం, మరలా అదే పాపం, మరలా అదే వ్యభిచారంలో నువ్వు బ్రతుకుతున్నావేమో. మరి దేవుడిని అనేక అప్పుల నుంచి విడిపించాడేమో, మరలా అదే దుబారా ఖర్చులు, అదే ఇదిలో నువ్వు వెళ్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీది నాకు మహిమకరంగా లేదు, నీ భక్తి నాకు మహిమకరంగా లేదు, అసలు నువ్వు నా సన్నిధిలో కనిపించట్లేదు, చేసిన మేలు మర్చిపోయి నువ్వు నా సన్నిధిని విడిచిపెట్టి తిరుగుతున్నావు. నువ్వు నా సన్నిధిలో సంచరిస్తావని నేను చూస్తే నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? ఈ లోకంలో తిరుగుతున్నావు. ఈ లోకపిచ్చిన రోడ్ల మీద, లేకపోతే పాపం ఎక్కడ జరుగుతుందో, పిచ్చి క్లబ్బుల్లో ఎక్కడ పాపం జరుగుతుందో అక్కడ నీ సంచారం నాకు కనిపిస్తుంది. నీ దగ్గర నాకు వెలుగు కనిపించట్లేదు, నీ వల్ల నా జీవపు వెలుగు కూడా చీకటి అయిపోతుంది అని దేవుడు ఇవాళ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏ వ్యసనాల నుంచి అయితే, ఏ అప్పు బాధల నుంచి అయితే, ఎటువంటి ఇబ్బందుల నుంచి అయితే దేవుడు నేను తప్పించాడో వాటిని మరలా జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గరికి రాగలవా? ఆయన జీవపు వెలుగులో నువ్వు సాక్షిగా ఉండగలవా? నువ్వు చర్చిలో సాక్ష్యం చెప్తే, ఆయన సన్నిధిలో నువ్వు సాక్ష్యం చెప్తే అనేక మంది నీ సాక్ష్యం ద్వారా మారుతారు, అనేక మంది నీ సాక్ష్యం ద్వారా మారే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఆయన చేసిన అద్భుత కార్యాలు మనం వివరించినప్పుడు, ఓహో దేవుడు ఇలా పనిచేస్తాడా, ఇలా ఉంటుందా దేవుడి టర్న్, ఇలా ఈవెంట్స్ అవుతాయా దేవునిలో అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి నీకున్న అనేకమైన బాధల నుంచి, ఆ డిప్రెషన్ నుంచి, ఆ హైపర్ యాంగ్జియస్ స్టేట్ నుంచి, లేదా నీ బిడ్డను ఒక అపాయం నుంచి దేవుడు తప్పించాడు. అమ్మో నా గర్భఫలం వస్తుందో రాదో అని నువ్వు భయపడ్డావు, ఏమవుతుందో ఏంటో నా గర్భఫలం ఏమవుతుందో నువ్వు భయపడ్డావు. కానీ చక్కని ఆరోగ్యవంత ఆయన బిడ్డను దేవుడు నీకు ఇచ్చాడు. మరి ఆ బిడ్డను బట్టి నువ్వు చర్చికి ఆగిపోతున్నావు, కానీ ఆ బిడ్డ వయసు ఎదిగే కొంది నువ్వు ఆ బిడ్డకి ఇంకా సన్నిధిని దూరం చేసి నువ్వు సన్నిధి దూరం అవుతున్నావేమో. మరి దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చాను కదమ్మా బిడ్డని, నువ్వు నన్ను మహిమపరుస్తావనే కదా బిడ్డను తీసుకొని నా సన్నిధికి రాలేవా? ఆ బిడ్డకి నా మాటలు నువ్వు చెప్పలేవా? నువ్వు నా సన్నిధిలో వచ్చి కూర్చోలేవా? నన్ను మహిమపరచలేవా అని దేవుడు ఇవాళ నిన్ను అడుగుతున్నాడు. కనుక ప్రతిదీ పరీక్షించుకుందాం. ఏ విషయంలో దేవుడు మనకి ఏ హెల్ప్ చేశాడు, ఏ విధంగా మన అపాయం నుంచి ఆయన తప్పించాడు. నువ్వు నాకు మొరపెట్టుము, నీకు కలిగిన అపాయం నుంచి నేను తప్పిస్తానని దేవుడు చెప్పాడు. మరి అట్లనే నేను తప్పించాడు. మరి నువ్వేం చేస్తున్నావు? లోకంలో సంచారం చేస్తున్నావు, జీవ వెలుగులో నువ్వు లేవు, ఆయన వెలుగుని చీకటిగా మార్చేస్తున్నావు. కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు. ఏ బంధకాలు ఇబ్బందుల నుంచి దేవుడి నుంచి తప్పించాడో అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధిలో అడుగుపెట్టు, దేవునికి మహిమకరంగా జీవించు. ఆమేన్.